వెల్కమ్ టు సంపత్ కుమార్ కనుకు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో కొన్ని ఇంపార్టెంట్ సైకలాజికల్ పాయింట్స్ మాట్లాడుకుందామండి. చాలామందికి ఇవి అంత ఇంపార్టెంట్ కాదనిపిస్తుంది, 90% ఆఫ్ పీపుల్కి అలాగే అనిపిస్తుంది, కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వడానికి ఒక 5 విషయాలు ఇంపార్టెంట్ అని చెప్పాం. దాంట్లో మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, నాలెడ్జ్, స్ట్రాటజీ, సైకాలజీ, ఈ 5 కాంపోనెంట్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ 5 ఫ్యాక్టర్స్ అనుకోండి, ఏమైనా అనుకోండి, ఈ 5 థింగ్స్ అయితే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలి అంటే. మనీ మేనేజ్మెంట్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఓకే. రిస్క్ మేనేజ్మెంట్ గురించి కూడా వీడియో చేశాను, నాలెడ్జ్కి సంబంధించి కూడా నాలెడ్జ్ యొక్క రోల్ ఏంటి అనేటువంటిది కూడా వీడియో చేశాను. అలాగే స్ట్రాటజీకి సంబంధించి కూడా వీడియో చేశాను, ఓకే. ఈ 4 వీడియోస్ ఆల్రెడీ చేశాం. ఆ వీడియోస్ కనుక మీరు చూడనట్లయితే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి ఆ 4 వీడియోస్ చూడండి. ఇప్పుడు ఈ 5వ వీడియోలో 5th స్టెప్ అయినటువంటి సైకాలజీ ఇన్ స్టాక్ మార్కెట్, దీంట్లో ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుందామండి. సో మీకు స్టాక్ మార్కెట్లోకి వచ్చే ముందే మీకు ఒక విషయం తెలిసి ఉండాలండి. అదేంటి అంటే ప్రతి 10 మంది ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్, ఓకే, స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక్కరు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. అదే ఒక 100 పీపుల్ తీసుకుంటే దాంట్లో 10 పీపుల్ మాత్రమే సక్సెస్ అవుతున్నారు ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్లో. మిగిలినటువంటి 90% ఆఫ్ ద పీపుల్ లూజింగ్ దేర్ మనీ. అంటే వాళ్ళు వచ్చి స్టాక్ మార్కెట్లోకి ఎవరైనా ఎందుకు వస్తారు? మనీ ఎర్న్ చేద్దామని వస్తారు. వచ్చేటువంటి ఆ పర్పస్ సేమ్, కానీ 90% వచ్చిన వాళ్ళలో 100 మంది స్టాక్ మార్కెట్లోకి వస్తే దాంట్లో 90 మంది మనీ లూజ్ అవుతారు. ఆ లూజ్ అవ్వడానికి కారణం చాలామంది అనుకునేటువంటి ఒక మిత్, అపోహ ఏంటి అంటే స్ట్రాటజీ లేకపోవడం అనుకుంటారు. కానీ అతి కొద్ది మందికే తెలిసినటువంటి విషయం ఏంటి అంటే స్ట్రాటజీ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఆ 2 తెలియకపోయినా కూడా లాస్ అవుతారు. అలాగే సైకాలజీ ఇంకా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లూజ్ అవ్వడానికి కారణం రైట్ సైకాలజీని డెవలప్ చేసుకోకపోవడమే, ప్రాపర్ సైకాలజీని డెవలప్ చేసుకోకపోవడమే లాసెస్కి ప్రధానమైనటువంటి కారణం అన్నమాట. స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలి అంటే సక్సెస్ పీపుల్ పైన కాకుండా ఎవరైతే లూజర్స్ ఉన్నారో, ఎందుకంటే మనకి సక్సెస్ఫుల్ పర్సన్స్ కన్నా ఫెయిల్యూర్ పీపులే ఎక్కువగా ఉంటారు. మనకి సక్సెస్ పీపుల్ కన్నా ఫెయిల్యూర్ పీపులే ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆ ఫెయిల్యూర్ పీపుల్ చేసేటువంటి మిస్టేక్స్ని మనం చేయకుండా ఉంటే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతారు. సో ఆ ఫెయిల్యూర్ పీపుల్ 90% ఆఫ్ ద పీపుల్, ఆ ఫెయిల్యూర్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళు చేసేటువంటి మిస్టేక్స్ని అర్థం చేసుకొని ఆ మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటే సక్సెస్ అవుతారు మీరు స్టాక్ మార్కెట్లో. అయితే ఇప్పుడే మాట్లాడుకున్నాం మనీ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర ఒక 1 lakh ఉంటే ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఏంటి అనేటువంటిది అది వీడియో చేశాను చూడండి. రిస్క్ మేనేజ్మెంట్ గురించి కూడా వీడియో చేశాను, ఇప్పుడే చెప్పాను, వీటన్నిటికి సంబంధించినటువంటి వీడియో చేశాను. అయితే మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ చాలా ఈజీ, ఓకే. అలాగే సైకాలజీ, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ అంశాలు ఏదైతే మాట్లాడబోతున్నానో ఆ అంశాలు కూడా చాలా ఈజీ. యాక్చువల్లీ మీరు ఫాలో అయితే ఈజీ, దీంట్లో కష్టమైనటువంటిది ఉండదు. ఇక్కడ కష్టపడేదంటే ఒకటే ఉంటుంది, అది స్ట్రాటజీ. అంటే మీకు స్ట్రాటజీ, ఏ స్ట్రాటజీని ఫాలో అవ్వాలి, దీనికోసం మీరు హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ స్ట్రాటజీ గురించి మనం ఆల్రెడీ వీడియో చేసాం, ఇంకా కొన్ని మంచి స్ట్రాటజీస్ తీసుకురాబోతున్నాం. కాబట్టి ఈ వీడియోలో సైకాలజీ పాయింట్సే చెప్పాలి కాబట్టి ఆ టాపిక్ నేను ఎక్కువగా టచ్ చేయట్లేదు. కానీ మీకు స్ట్రాటజీ కావాలి అంటే 1 year పట్టవచ్చు, 6 months పట్టవచ్చు, 2 years పట్టవచ్చు. అంటే మీకు టైం పట్టేదల్లా ఇక్కడ ఒక మంచి స్ట్రాటజీస్ని, ఒక 2-3 మంచి స్ట్రాటజీస్ని ఇంప్రూవ్ చేసుకొని డెవలప్ చేసుకోవడానికే టైం పట్టుద్ది. మనీ మేనేజ్మెంట్ ఏం కష్టమైంది కాదు, ఎవరు నేర్పించాల్సిన అవసరం కూడా లేదు, ఓకే. రిస్క్ మేనేజ్మెంట్ కూడా కష్టమైనటువంటిది కాదు, యాక్చువల్లీ సైకాలజీ కూడా కష్టమైనటువంటిది కాదు. ఇక్కడ కష్టమైనటువంటిది స్ట్రాటజీయే. ఎందుకంటే మీరు ఎంట్రీ తీసుకోవాలంటే మీకు ఒక స్ట్రాటజీ ఉండాలి, మరి పనిచేసేటువంటి మంచిగా మీకు రిటర్న్ ఇవ్వగలిగేటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి, దానికి టైం పట్టుద్ది. కానీ చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే అటు స్ట్రాటజీ కోసం టైం వేస్ట్ చేస్తుంటారు, ఇక్కడ మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్ చేసుకోకపోవడం, అంటే వాటిని ఫాలో అవ్వకపోవడం, అలాగే రైట్ సైకాలజీని ఇక్కడ ఇంప్రూవ్ చేసుకోకపోవడం ప్రధానమైనటువంటి కారణం మీ లాసెస్కి. ఇక్కడ రైట్ సైకాలజీ ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే మీరు ఏదైతే స్ట్రాటజీ మీరు టెస్టింగ్ చేస్తారో వితౌట్ మనీ,
ఓకే, అది మీరు సొంతంగా డెవలప్ చేసుకున్నారా? లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. మీరు సొంతంగా డెవలప్ చేసుకున్నారా, లేదంటే యూట్యూబ్లో ఫ్రీగా ఒకరు చెప్పినటువంటి దాన్ని మీరు బ్యాక్ టెస్ట్ చేశారు, లేదంటే లైవ్ మార్కెట్లో టెస్ట్ చేశారు, లేదంటే ఒక పెయిడ్ ఎవరి దగ్గరైనా స్ట్రాటజీ మీరు నేర్చుకున్నారు పెయిడ్గా, ఏదైనా కావచ్చు రీజన్. మీ దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది అంటే ఆ స్ట్రాటజీ ప్రకారమే, అంటే మనకు ఒకటి చెప్తాం కదా మనం, ఒకటి ప్లాన్ ఏ ట్రేడ్, ట్రేడ్ ఏ ప్లాన్. అంటే మీ స్ట్రాటజీ ప్రకారం మీరు ఏదైతే ప్లాన్ చేశారో ఆ ప్లాన్నే నెక్స్ట్ డే మీరు ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది, ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఏదైతే ఇండికేటర్ కానీ ప్రైస్ యాక్షన్ కానీ మీరు ఏ స్ట్రాటజీ వాడుతున్నారో, మీరు ఆల్రెడీ ఏదైతే టెస్ట్ చేసి ఆ రిజల్ట్ బాగా ఉంది అని అనుకున్నటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీ ప్రకారమే ఎక్కడ ఎంట్రీ, ఎక్కడ స్టాప్ లాస్, ఎక్కడ టార్గెట్ మీ స్ట్రాటజీ ప్రకారం ఉంటుంది కదా, ఆ స్ట్రాటజీ ప్రకారమే వాళ్ళ మధ్యలో మీకు సైకలాజికల్గా చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఓకే, ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే మీ ప్లాన్ ప్రకారమే మీరు ట్రేడ్ చేయాలి, అంతే తప్పితే మధ్యలో వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్ని అస్సలు పట్టించుకోవద్దు. ఇదే మీరు రైట్ సైకాలజీని డెవలప్ చేసుకోవడం అవుతుంది. మధ్యలో మీకు సైకాలజికల్ పాయింట్స్, మిమ్మల్ని డిస్టర్బ్ చేసేటువంటి అంశాలు చాలా ఉంటాయి, వాటిని మీరు ఇగ్నోర్ చేయండి. మీ దగ్గర రైట్ స్ట్రాటజీ కనుక ఉంటే ఎన్ని రకాలుగా డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మీరు సైకలాజికల్గా డిస్టర్బ్ అవ్వరు. మీ దగ్గర రైట్ స్ట్రాటజీ ఉండాలి, ప్రాపర్ మంచి స్ట్రాటజీ ఉంటే మీకు ఈ డిస్టర్బెన్స్ అంతా ఉండదు. మీ దగ్గర మంచి స్ట్రాటజీ ఉన్నప్పుడు సైకలాజికల్గా డిస్టర్బ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మిమ్మల్ని సైకలాజికల్గా డిస్టర్బ్ చేసేటువంటి అంశాలు ఏముంటాయి అంటే కొన్ని డిస్కస్ చేద్దాం ఇప్పుడు. చార్ట్స్ అండి, చార్ట్ని మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు చార్ట్ లేదా క్యాండిల్స్, సో మీరు 5 minutes కానీ 15 minutes కానీ క్యాండిల్స్ పెడతారు కదా, సో అది మీరు ఏదో సిఈ సైడ్ ట్రేడ్ చేస్తున్నారు, మధ్యలో మీకు ఏదో బేరిష్ క్యాండిల్ కనిపిస్తుంటుంది. ఓకే, అది పెద్దగా మీకు ఏం చేస్తుంటుందంటే ఇక్కడ మొత్తం సైకాలజీతోటే నడుస్తుంటుంది. అందుకే మనం మైండ్ గేమ్ అంటాం. ఇక్కడ ట్రేడింగ్ అనేటువంటిది, స్టాక్ మార్కెట్ అనేటువంటిది మైండ్ గేమ్. మీ మైండ్ని డిస్టర్బ్ చేస్తుంటుంది, మిమ్మల్ని భ్రమింపజేస్తుంటుంది అన్నమాట. మీరు ఏదైతే సిఈ సైడ్ తీసుకున్నారో మీ స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ దొరికింది, స్టాప్ లాస్ ఉంది, టార్గెట్ ఎక్కడ అనేటువంటిది మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, కానీ మధ్యలో ఏదో బేరిష్ క్యాండిల్ పడుతుంది. ఓకే, అప్పుడు మీ సైకాలజీ అనేటువంటిది మారిపోద్ది, ఇది ఎక్కడ లాస్ ఇస్తుందో అనేసి ఏం చేస్తారంటే మీరు మధ్యలోనే డ్రాప్ అవుతుంటారు. ఇలాంటి డిస్టర్బెన్సెస్ జరుగుతుంటాయి. మీరు ఇలాంటిది పట్టించుకోవద్దు. ఎప్పుడు పట్టించుకోరు ఇలాంటిది? మీకు రైట్ సైకాలజీ ఉంటే ఇలాంటివి డిస్టర్బెన్సెస్ని మీరు పట్టించుకోరు. మీకు రైట్ సైకాలజీ రావాలంటే ముందు మీ దగ్గర ప్రాపర్ మంచి స్ట్రాటజీ ఉండాలి. స్ట్రాటజీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు, మీ స్ట్రాటజీ పైన మీకు నమ్మకం ఉన్నప్పుడు ఇలాంటి డిస్టర్బెన్స్ను మీరు పట్టించుకోరు. కొంతమంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పైన బేస్ చేసుకొని కూడా సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతారు. వాళ్ళు ఎంట్రీ తీసుకున్న తర్వాత ఏదో రెసిస్టెన్స్ దగ్గరలో ఉందని, వాళ్ళ టార్గెట్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఉందని మధ్యలోనే డ్రాప్ అవుతారు. ఓకే, లేదంటే సపోర్ట్ దగ్గర ఉంటుంది, ఓకేనా, అక్కడ సపోర్ట్ దగ్గర ఎక్కడ రివర్స్ అవుతుందో అని మధ్యలో ఎగ్జిట్ అవుతుంటారు. సో ఇలాంటి మిస్టేక్ చేయొద్దు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ప్రతి చోట సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంటాయి, వాటిని మీరు అంతగా పట్టించుకోకండి. అంటే ఇక్కడ అంతగా పట్టించుకోకండి అంటే ఇక్కడ ఒకటే విషయం అండి, మీరు ఎంట్రీ తీసుకునేటప్పుడు మీకు ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ముందే తెలీదా? మీ స్ట్రాటజీ ప్రకారం ముందే తెలిసినప్పుడు ఎంట్రీ తీసుకునేటప్పుడే ఒకవేళ ఇక్కడే దగ్గరనే రెసిస్టెన్స్ ఉంది, లేదంటే దగ్గరనే సపోర్ట్ ఉంది, ఇది అంత ప్రాబబిలిటీ తక్కువగా ఉంది, అంత ప్రాబబిలిటీ లేదు, ఇది సక్సెస్ కాలం, అంటే ఇది ట్రేడ్ సక్సెస్ కాదు అని అనిపిస్తే ముందు ఎంట్రీనే తీసుకోకండి. నేను చెప్పేది ఏంటంటే ఎంట్రీ తీసుకున్న తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి కానీ, బుల్లిష్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ పడ్డదని కానీ, ఇక్కడ ఏదో ప్యాటర్న్ ఫామ్ అవుతుందని కానీ, ఇలాంటి వాటిని మీరు సైకలాజికల్గా ఇవి అన్నీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటాయి. ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు. అయితే స్టాప్ లాస్ తీసుకోండి, లేదంటే టార్గెట్ తీసుకోండి, అంతకుమించి మధ్యలో విత్డ్రాలు ఉండవు. కొంతమందికి ఉండేటువంటి బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే న్యూస్ని ఫాలో అవ్వడం అండి. సో మీకు ఇది చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించవచ్చు. వాళ్ళ రిజల్ట్ పోస్ట్ చేస్తుంటారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి రిజల్ట్ పోస్ట్ చేస్తుంటారు, వాటిని ఫాలో అయితేనే మనకు ఎక్కువ విషయాలు తెలుస్తాయి కదా అని అనుకుంటారు. అయితే అది కొంతవరకే అండి. ఎందుకంటే మీకు ఇప్పుడు సపోజ్ హెచ్డిఎఫ్సి సంబంధించో లేకపోతే ఎస్బీఐ సంబంధించో ఏదో రిజల్ట్ వచ్చింది, నిన్న పాజిటివ్ రిజల్ట్ వచ్చింది అనుకుందాం. రేపు మీరు చేయాల్సింది అంటే దీన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ ప్లాన్ చేయొద్దు ఎట్టి పరిస్థితిలో. అంటే రేపు ఎగ్జాంపుల్గా ఎస్బీఐలో ఈరోజు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది, అందుకని రేపు దాన్ని బై చేస్తాను స్టాక్ని, లేదంటే సిఈ సైడ్ ఎంట్రీ తీసుకుంటాను, ఇలాంటి ప్లాన్లు, ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు. ప్రతిసారి ప్రతిరోజు ఏదో న్యూస్ ఉంటూనే ఉంటుంది. న్యూస్ ఉంటుంది కదా, మనకి న్యూస్ రిలేటెడ్గా ఉంటుంది, రిజల్ట్ పరంగా ఉంటుంది, ఈవెంట్స్ ఉంటాయి, చాలా ఉంటుంటాయి.
వాటిని పట్టించుకొని మీరు ట్రేడ్ చేయకండి. కావాలంటే ఏంటంటే మీకు ఇలా ఇప్పుడు సపోజ్ ఎస్బీఐ ఎగ్జాంపులే తీసుకున్నాం. మీరు అవసరమైతే ఎస్బీఐకి సంబంధించి అలాంటిది ఏదన్నా ఉంటే నెక్స్ట్ డే మీరు అసలు ట్రేడ్నే అవాయిడ్ చేయండి, ట్రేడింగ్నే అవాయిడ్ చేయండి. అంతేగాని మనకి పాజిటివ్ న్యూస్ వచ్చింది కాబట్టి రేపు సిఈ సైడ్ ఉంటా ఇక స్ట్రాటజీ మర్చిపోతాడు. అసలు ఈయన స్ట్రాటజీ ఏంది, ఆ స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ ఇస్తే తీసుకుంటా అనుకోడు. ఇక అసలు ఆయన దగ్గర ఉన్నటువంటి స్ట్రాటజీని కాకుండా ఏం చేస్తాడంటే రేపు ఎస్బీఐ పాజిటివ్ న్యూస్ వచ్చింది కాబట్టి రేపు ఇది మార్కెట్ బాగా పెరుగుతుంది, ఎస్బీఐ బాగా ప్రైస్ అనేటువంటిది పెరిగిపోతుంది, నేను దీన్ని హై క్వాంటిటీ తీసుకుంటాను అనేటువంటి ఈ సైకలాజికల్ మిస్టేక్స్ చేయొద్దు. రిజల్ట్ సంబంధించి ఇలాంటి ఏమన్నా ఉంటే మ్యాక్సిమం మీరు వాటిలలో నెక్స్ట్ డే ట్రేడ్ చేయకండి. ఓకే, రిజల్ట్ని బేస్ చేసుకొని అసలు ట్రేడ్ చేయొద్దు, మీ స్ట్రాటజీ ప్రకారం ఫాలో అవ్వండి అంతే. ఇది ఇంపార్టెంట్ సైకలాజికల్ పాయింట్ అండి. సో చాలామందికి తెలియదు, చాలామంది టెలిగ్రామ్ గ్రూప్స్, ట్విట్టర్ గ్రూప్స్కి వాటికి కనెక్ట్ చేసుకొని ఏంటంటే వాళ్ళకి ఇంకా 5 minutesకి ఒకసారి ఊరికే నోటిఫికేషన్ వచ్చేస్తూనే ఉంటుంది. వాళ్ళు ట్రేడ్ చేసేటప్పుడు, ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు నోటిఫికేషన్ వచ్చేసరికి ఆ నోటిఫికేషన్ వచ్చి వాము ఇక్కడ ఏదో అయిపోతుందంట అనేసి ఏం చేస్తారంటే మధ్యలోనే డ్రాప్ అవ్వడం, ఇలాంటి సైకలాజికల్ మిస్టేక్స్ చేయొద్దు. మీ ప్లాన్ ప్రకారం ట్రేడ్ చేయండి, ఇలాంటి వాటిని ఇగ్నోర్ చేయండి. న్యూస్ని మీరు ఎంత తక్కువగా పట్టించుకుంటే అంత మంచిది. ఇన్వెస్టర్కి అవసరం న్యూస్ గురించి ఎక్కువగా, ఇన్వెస్టర్కి అవసరము. ఇంట్రాడేలో ఏదైనా న్యూస్ ఉంటే ఆ స్టాక్కి పర్టికులర్ ఆ స్టాక్కి సంబంధించి ఇంట్రాడే ట్రేడింగ్ ఆపేసేయండి, ట్రేడ్ చేయకండి, అసలు ఎంట్రీయే తీసుకోకండి. ఓకే, అంతేగాని ఆ న్యూస్ని బేస్ చేసుకొని దీంట్లో ఎంట్రీ తీసుకుంటారు, దాంట్లో రిజల్ట్ బాగాలేదు కాబట్టి షార్ట్ సెల్ చేస్తా, లేదంటే పీ సైడ్ బై చేస్తా, లేదంటే రిజల్ట్ బాగుంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీ తీసుకొని బై చేస్తాను, లేదంటే సిఈ తీసుకుంటాను. ఇలాంటి డెసిషన్స్ మాత్రం తీసుకోవద్దు. ఇంకో ఇంపార్టెంట్ సైకలాజికల్ పాయింట్ ఏంటంటే ఒక్కసారి ట్రేడ్ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితులలో మిడిల్లో డ్రాప్ అవ్వద్దండి. మీరు ఒక్కసారి ఎంట్రీ తీసుకునేటప్పుడే మీ స్టాప్ లాస్ ఏంటి, టార్గెట్ ఏంటి ఫస్ట్ ఫిక్స్ అయ్యి ఉంటాం. ఒకసారి ఎంట్రీ తీసుకున్న తర్వాత అది మీకు డౌన్ వచ్చినట్లు అనిపించినా మిమ్మల్ని భయపెట్టించేస్తుంటుంది. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో డ్రాప్ అవ్వకూడదు. ఎంట్రీ తీసుకున్నారంటే ఇదర్ స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ అంతే. ఇంకా మధ్యలో మీరు ఎట్టి పరిస్థితుల్లో డ్రాప్ అవ్వడానికి వీల్లేదు, అంటే మధ్యలో ఎగ్జిట్ అవ్వడానికి వీల్లేదు. అలాగే కొంతమంది భయపడి ఏం చేస్తారంటే 100 దగ్గర బై చేసి ఒక 80 దగ్గర స్టాప్ లాస్ పెట్టారనుకుందాం, ఒక 83, 84 రాగానే ఈ 80 దగ్గర ఉన్నటువంటి స్టాప్ లాస్ని 75, 70 ఇలా చేంజ్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో స్టాప్ లాస్ని అలా చేంజ్ చేయొద్దు. అకార్డింగ్ టు యువర్ స్ట్రాటజీ ఫాలో అవ్వండి అంతే తప్పితే మీ స్ట్రాటజీ ప్రకారమే ఫాలో అవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ లాస్ని ఇవ్వలేను, నాకు ఇంత లాస్ వస్తుంది, ఇంత లాస్ ఇచ్చేయాలా, కొంత కిందికి పెట్టేస్తా స్టాప్ లాస్ని, అప్పుడు మళ్ళీ రికవరీ అవుతుందేమో నా లాస్ అనేటువంటిది, అట్లాంటి సైకలాజికల్, ఇదే మెయిన్ అన్నమాట సైకలాజికల్ మిస్టేక్స్ ఇవి. అందుకే మనం వీడియోలో సైకలాజికల్ మిస్టేక్స్ గురించే మాట్లాడుతున్నాం. ఇక్కడ స్ట్రాటజీ రాంగ్ అయ్యిండో, మనీ మేనేజ్మెంట్ రాంగ్ అయ్యిండో, రిస్క్ మేనేజ్మెంట్ ఇది కాదు, ఇక్కడ మీ సైకాలజీ ప్రాపర్గా లేకుండా లాస్ వస్తుంది అన్నమాట. సో అందుకని ఏంటంటే ఈ సైకలాజికల్ పాయింట్ నేను ఏదైతే చెప్తున్నానో మీకు రైట్ మనీ మేనేజ్మెంట్, రైట్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ రైట్ స్ట్రాటజీ ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే ఈ సైకలాజికల్ పాయింట్స్ ఫాలో అయితే అప్పుడు మీరు మార్కెట్లో సక్సెస్ని చూస్తారు. ఇంకొంతమంది ఆప్షన్స్లో ట్రేడ్ చేసేటప్పుడు లాస్ ఉందనుకోండి, ఓకే, ప్రాఫిట్ వచ్చిందనుకోండి, ప్రాఫిట్ బుక్ చేస్తారు. అదే లాస్ ఉందనుకోండి ఆ ఆప్షన్ని హోల్డ్ చేస్తారు. చాలామందికి ఉండేటువంటి సైకలాజికల్ మిస్టేక్ ఇది, సైకలాజికల్ మిస్టేక్ మాత్రమే. ఎందుకు సైకలాజికల్ మిస్టేక్ అవుద్ది, ఆ లాస్ని వాళ్ళు భరించలేకపోతున్నారు, అది సైకలాజికల్గా డిస్టర్బ్ చేస్తుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఈరోజు హోల్డ్ చేస్తారు, రేపు ఒకవేళ రికవరీ అయిద్దేమో అని. అది ఇంకా సగానికి సగం పడిపోతుంది అది ప్రీమియం అనేటువంటిది. ఆ లాస్ని మీరు అస్సలు భరించలేరు. అందుకని మీ స్ట్రాటజీ ప్రకారం స్టాప్ లాస్ అయితే స్టాప్ లాస్ ఇచ్చేయండి, ఆ రోజు మనది కాదు. ఇక స్టాప్ లాస్ అయింది అంటే ఏంటి, ఆ రోజు మనది కాదు, ఇంకో రోజు చూసుకుందాం. ఓకే, నెక్స్ట్ డే ఉంది కదా మార్కెట్, ఆ రోజు చూసుకుందాం అంతే తప్పితే ఆప్షన్ ఎట్టి పరిస్థితుల్లో హోల్డ్ చేయొద్దు. చాలామందికి ఉంటుంది ఈ సైకలాజికల్ మిస్టేక్ అనేటువంటిది, ఈ అలవాటు అనేటువంటిది, హ్యాబిట్. సో దీన్ని కూడా మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే రివెంజ్ ట్రేడ్స్ చేయకండి ఎట్టి పరిస్థితుల్లో. రివెంజ్ ట్రేడ్స్ అంటే ఈరోజు ఎంట్రీ తీసుకున్నారు, స్టాప్ లాస్ ఇచ్చింది, రెండోసారి ఎంట్రీ తీసుకున్నారు, మీ స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ దొరికింది, స్టాప్ లాస్ అయింది, 2 సార్లు అయింది అనేసి ఏం చేస్తారంటే ఈ రెండిట్లో వచ్చేటువంటి లాసెస్ని రికవరీ చేయాలని మళ్ళీ ట్రేడ్ చేస్తారు. సో ఇలాంటి రివెంజ్ ట్రేడ్స్ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఓవర్ ట్రేడింగ్ కూడా చేయొద్దు. మీ స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ దొరికితేనే, ఆ రోజు ఎంట్రీ దొరికింది అనుకోండి ఎంట్రీ తీసుకోండి, ఆ రోజు దొరకలేదనుకోండి నెక్స్ట్ డే వెయిట్ చేయండి. నెక్స్ట్ డే కూడా మీ స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ దొరకకపోతే మళ్ళీ నెక్స్ట్ డే కోసం వెయిట్ చేయండి. అంతే తప్పితే ఎంట్రీ దొరకకపోయినా, అంటే అక్కడ ఆపర్చునిటీ లేకపోయినా ఇంకా ఎంట్రీ దొరకట్లేదు అనేసి ఏం చేస్తారంటే ఫోమో అంటాం కదా, దానివల్ల ఏం చేస్తారంటే అక్కడ ఆపర్చునిటీ లేకపోయినా ఎంట్రీ తీసుకుంటారు. సో అలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు.
పేషెన్సీ ఉండాలండి, పేషెన్సీ ఉండాలి. ఒక్కొక్కసారి మనకి 3-4 డేస్ వరుసగా కూడా మన స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీస్ దొరకకపోతే పేషెన్సీగా వెయిట్ చేయడమే, మనం చేసేది ఏముండదు అక్కడ. అనవసరంగా మీరు ఆ పేషెన్సీ లేకపోవడం వల్ల ఏం చేస్తారంటే అందులోకి దూకేస్తారనమాట, ట్రేడ్లోకి దూకేస్తారు. ఎందుకంటే 2-3 డేస్ ఖాళీగా ఉండడం అంటే ఎలా ఉంటుంది, ఇంకా కొంతమందికి సైకలాజికల్గా డిస్టర్బెన్స్, అంటే ఏదో ఆపర్చునిటీ మిస్ అవుతున్నట్టుగా చేసి అనవసరంగా ట్రేడ్ ఎంట్రీ చేసి ట్రేడ్లోకి ఎంటర్ అయ్యి లాసెస్ తెచ్చుకుంటారు. సో ఈ సైకలాజికల్ మిస్టేక్ కూడా చేయొద్దు. మీ స్ట్రాటజీస్ ప్రకారం ఎంట్రీస్ దొరికితేనే తీసుకోండి, ఎప్పుడు దొరికితే అప్పుడే తీసుకోండి, ఏ రోజు దొరికితే ఆ రోజే తీసుకోండి. స్టాక్ మార్కెట్లోకి వచ్చేటప్పుడే ఎంత పర్సంటేజ్ రిటర్న్ మీకు కావాలనేటువంటి క్లారిటీ మీకు ఉండాలండి. ఫస్టే మీ టార్గెట్ కనుక 20% బిలో ఇయర్లీ, ఒక సంవత్సరానికి మీ టార్గెట్ 20% బిలో అయితే స్టాక్ మార్కెట్లోకి రావాల్సినటువంటి అవసరం లేదండి. ఓకే, మీరు మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు 20% బిలో యాన్యువల్లీ పర్ ఇయర్కి 20% మీ ఇన్వెస్ట్మెంట్ పైన 20% బిలో మీరు కనుక ఎక్స్పెక్ట్ చేస్తే కనుక స్టాక్ మార్కెట్లోకే రానక్కర్లేదు. మీకు చాలా మెథడ్స్ ఉన్నాయి. ఓకే, 20% అండ్ అబోవ్ రిటర్న్స్ మీకు కావాలనుకుంటేనే స్టాక్ మార్కెట్లోకి రండి. దీంట్లో మళ్ళీ ఈటీఎఫ్స్ ఉంటాయి, మనకి స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్ ఉంటుంది, ఇంట్రాడే చేసుకోవచ్చు, ఆప్షన్ ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఇలాంటివి ఉంటాయి. సో అంటే మీకు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ మీకు కావాలి, ఆ క్లారిటీ ఉండాలి మీకు ముందే. ఇంట్రాడే ట్రేడర్స్కి మీ రిస్క్ ఎంత అనేటువంటిది ఎంట్రీకి ముందే తెలిసి ఉండాలండి. ఓకే, సో కొంతమంది ఆ స్టాప్ లాస్ హిట్ కాగానే అసలు భరించలేకపోతుంటారనమాట. సో అంటే మీరు ఎంట్రీ తీసుకునేటప్పుడే మీ స్టాప్ లాస్ ఎంతో తెలుస్తుంది కదా, దానికి మీరు దానికి సిద్ధమయ్యే రావాలి ట్రేడ్లోకి. మీరు దానికి నాట్ రెడీ ఫర్ స్టాప్ లాస్ అని కనుక మీరు అనుకుంటే మీరు ట్రేడ్ తీసుకోవద్దు. ఓకే, ఏ స్ట్రాటజీ కూడా 100% సక్సెస్ఫుల్ ఉండదండి. అంటే ఎన్నిసార్లు ట్రేడ్ చేస్తే అన్నిసార్లు టార్గెట్లు హిట్ అవ్వవు. ఓకే, స్టాప్ లాస్లు కూడా ఉంటాయి. మీకు ఆ స్ట్రాటజీ మంచి స్ట్రాటజీ అయినప్పుడు మీరు ఆటోమేటిక్గా మీకు స్టాప్ లాస్ హిట్ అయినా కూడా మీకు ఆ భయం అనేటువంటిది ఉండదు. ఇన్వెస్టర్కి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి మ్యాక్సిమం హోల్డింగ్ ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది అనేటువంటి పాయింట్ కూడా, సైకలాజికల్ పాయింట్ కూడా మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే మీరు ఒక 1 మంత్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇటు స్టాప్ లాస్ హిట్ కాదు, అటు టార్గెట్ హిట్ కాదు, ఆ మధ్యలో ఉంటుంది. అలాంటప్పుడు ఇంకొక 1 మంత్ కూడా ఎక్స్ట్రాగా ఉండాల్సి వస్తుంది. దీనికి మీరు ముందే సిద్ధమా లేదా, అంటే మీరు దీనికి ముందే రెడీయా కాదా, అది మీరు ఎంట్రీకి ముందే డిసైడ్ చేసుకోండి. దాంట్లో అయిపోయిన తర్వాత అంటే స్టక్ అయిపోద్ది, మీ అమౌంట్ అందులో స్టక్ అయిపోద్ది. స్టక్ అయిపోయిన తర్వాత బాధపడవద్దు, ముందే మీకు ఆ క్లారిటీ ఉండాలి. ఇంకో సైకలాజికల్ పాయింట్ ఏంటంటే మీ చుట్టూ మిమ్మల్ని డీగ్రేడ్ చేసేటువంటి పీపుల్ ఉంటారండి. మిమ్మల్ని అంటే కుంగదీసేటువంటి పీపుల్ ఉంటారు. ఇంత లాస్ వచ్చిందా, అంత లాస్, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు. మీరు కనుక మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, అలాగే ఒక మంచి స్ట్రాటజీ, ఒక 2-3 స్ట్రాటజీలు, అలాగే ఇప్పుడు సైకలాజికల్ పాయింట్, రైట్ సైకాలజికల్ పాయింట్స్ కనుక, అంటే రైట్ సైకాలజీ కనుక మీరు డెవలప్ చేసుకొని ఉంటే ఎవరు ఎంతమంది మిమ్మల్ని డిగ్రేడ్ చేసినా కూడా మీరు కారు. ఓకే, దీంట్లో మీరు వీక్గా ఉంటేనే వాళ్ళు మిమ్మల్ని ఈజీగా డిగ్రేడ్ చేస్తారన్నమాట. సో నీకు ఎప్పుడు లాసే వస్తున్నాయి, ఎప్పుడు చూసినా లాసే అంటున్నా, ఈ రకమైనటువంటి డిగ్రేడ్ చేస్తుంటారు, మిమ్మల్ని డిగ్రేడ్ చేస్తుంటారు. కొంచెం ఈ విషయంలో మిమ్మల్ని అవమానిస్తూ ఉంటారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో సైకలాజికల్గా మీరు డిస్టర్బ్ కావద్దు. ఆ డిస్టర్బ్ కావద్దు అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, సైకాలజీ, స్ట్రాటజీ, ఈ 4 పర్ఫెక్ట్గా ఉంటే మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు. ఇంకోటి రికమెండేషన్స్. మీరు ఎక్కడో రికమెండేషన్స్ చూసి, అంటే ఎవరు మీకు సరిగ్గా ఆ పర్సన్ ఎవరో తెలియదు, కానీ ఎక్కడో యూట్యూబ్లోనో ఎక్కడనో చూసి రికమెండేషన్, ఈ స్టాక్లో రికమెండేషన్ చేస్తుండని ఇన్వెస్ట్మెంట్లు చేయొద్దు. లేదంటే ఈ స్ట్రాటజీ బాగా ఉందని చెప్పగానే దాంట్లో మీరు ట్రేడ్ చేయొద్దు. మీరు ఆ స్ట్రాటజీని టెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ అయినా సరే ఆయన ఎన్నిసార్లు ఇస్తున్నాడు, ఇచ్చినప్పుడు ఏమవుతుంది అనేటువంటిది మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మీరు రాసుకోండి, ఒక పేపర్లో రాసుకోండి, ఒక నోట్బుక్లో రాసుకోండి. అప్పుడు ఆయన ఇచ్చినటువంటి వర్కౌట్ అవుతున్నాయి అనుకుంటేనే అప్పుడు రియల్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంతే తప్పితే ఎవరో రికమెండేషన్ చేసిరనేసి మీరు అందులో ఇన్వెస్ట్మెంట్లు కానీ ట్రేడ్ కానీ చేయొద్దు. ఒక్కొక్కసారి మీ స్ట్రాటజీ కంటిన్యూస్గా స్టాప్ లాస్ కూడా ఇవ్వచ్చు. మీరు ఎంతో బాగా టెస్ట్ చేసినటువంటి స్ట్రాటజీ మీరు టెస్ట్ చేసేటప్పుడు ప్రాఫిట్స్ ఇచ్చి మీరు లైవ్ మార్కెట్లో ఒక్కొక్కసారి కంటిన్యూస్గా స్టాప్ లాస్లు ఇవ్వచ్చు. మీరు మెంటల్గా, సైకలాజికల్గా డిస్టర్బ్ అవ్వద్దు. ఎందుకంటే మార్కెట్కి తెలియదు కదా, నిన్న స్టాప్ లాస్ అయింది, మొన్న స్టాప్ లాస్ అయింది అనేటువంటిది మార్కెట్కి తెలియదు. ఓకే, సో అది దాని ప్రకారం అది వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఒక్కోసారి వరుసగా 1 వీక్ కూడా స్టాప్ లాస్లు అవుతాయి. తర్వాత మీరు ఈ 1 వీక్ భయపడి కనుక మీరు ట్రేడింగ్ ఆపేస్తే తర్వాత మీకు ఈ లాస్ ఉంది కదా, ఈ స్టాప్ లాస్ లిట్ అయినప్పుడు వచ్చినటువంటి లాస్, అది రికవరీ అవ్వదు. సో మీ స్ట్రాటజీ ప్రకారం, మీ ప్లాన్ ప్రకారం వెళ్ళిపోండి. సైకలాజికల్గా ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ అవ్వద్దు. ఒక్కొక్కసారి స్ట్రాటజీస్ స్టాప్ లాస్లు హిట్ అవుతాయి. అలాంటప్పుడు భయపడకుండా సైకలాజికల్గా మీరు మెంటల్గా పర్ఫెక్ట్గా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. సో కొంతమంది ఇంకొక సైకలాజికల్ మిస్టేక్ ఏంటంటే
లాసెస్ని రికవరీ చేయడానికి ట్రై చేస్తారండి. సో వాళ్ళు అంతకుముందు ఎక్కడో ట్రేడ్ చేస్తారు, ఎవరో చెప్పిన స్ట్రాటజీనో లేకపోతే ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. చాలామంది 90% పీపుల్ అదే ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ ఎందుకు తీసుకుంటున్నారో వాళ్ళకు ఒక క్లారిటీ ఉండదు. అంటే స్ట్రాటజీ అనేటువంటిది వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. స్ట్రాటజీ అంటే ఏంటి అనేటువంటిది వాళ్ళు కూడా ఉన్నారు. అంటే స్ట్రాటజీ మనం ఎంట్రీ ఇవ్వడానికి స్ట్రాటజీ అనేటువంటిది అవసరం అన్న విషయం కూడా తెలియదు అన్నమాట. తెలియకుండానే ఎంట్రీ ఇస్తారు. సో వాళ్ళకేంటంటే లాసెస్ వస్తాయి. లాస్ వచ్చినప్పుడు ఈ లాసెస్ని రికవరీ చేయడానికి మళ్ళీ ట్రేడ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువ క్వాంటిటీ పెట్టి ట్రేడ్ చేస్తారు. మీకు లాసెస్ వచ్చాయి, మీరు లాస్లో ఉన్నారు, మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారన్న విషయం మార్కెట్కి తెలియదు. మార్కెట్ ఇట్ బిహేవ్ ఇట్ సెల్ఫ్, దానంతటా అది ఎలా ప్రవర్తించాలో అలానే ప్రవర్తిస్తుంది, ఎలా వెళ్ళాలో అలానే వెళ్తుంది. అంతే తప్పితే మీకు ఆల్రెడీ లాసెస్ ఉన్నాయి కదా అని మీ మీద జాలిపడి మీకు అనుగుణంగా మార్కెట్ నడవదు. సో అందుకని ఎక్కువ క్వాంటిటీ పెట్టేసి ఒకే ట్రేడ్లో ఎక్కువగా చేద్దామనేసి ఇలాంటి సైకలాజికల్ మిస్టేక్ చేయొద్దన్నమాట. మీ లాసెస్ ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ఆలోచించండి. నిన్న మీకు లాస్ వచ్చినా ఈ రోజుతో మీకు సంబంధం లేదు. ఈరోజే ఫస్ట్ ట్రేడ్ చేయబోతున్నారా అనుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఈరోజు ప్రాఫిట్ వచ్చినా సరే రేపు మనం ట్రేడ్ చేసేటప్పుడు ఈరోజు వచ్చిన ప్రాఫిట్ కానీ ఈరోజు వచ్చిన లాస్ కానీ మనకు గుర్తుండకూడదు. రేపు ఫ్రెష్గా అంతే ఇదే ఫస్ట్ ట్రేడ్ చేస్తున్నాం అనుకొని ట్రేడ్ చేయాలి. అంతే తప్పితే ఈ లాసెస్ని మైండ్లో ఉంచుకుంటే మీరు సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతారు. అప్పుడు మీరు ఆల్రెడీ లాస్లో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం లాస్ చూపించినా కూడా భయపడి మధ్యలో ఎగ్జిట్ అవుతారు. మీకు రావాల్సినటువంటి ప్రాఫిట్ రాదు. ఓకే, కొంతమంది లాటరీ లాగా చూస్తారండి. స్టాక్ మార్కెట్ ఇది లాటరీ కాదండి ఇది. ఓకే, మీకు ఆపర్చునిటీ దొరికినప్పుడే తీసుకోవాలి. లాటరీ లాగా అంటే ఏం చేస్తారంటే వాళ్ళకి ఇంతకుముందు లాసెస్ వచ్చి ఉండొచ్చు, లేదంటే వాళ్ళకు అర్జెంట్ మనీ రిక్వైర్మెంట్ ఉండొచ్చు. ఓకే, ఏం చేస్తారంటే ఎక్కువ క్వాంటిటీ ఇప్పుడు ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, ఎక్కువ లాట్స్ పెట్టేసి ఒకేసారి అంటే వాళ్ళకు వచ్చిన ఒక 20,000-30,000 లాస్ వచ్చింది అనుకోండి, దాన్ని వితిన్ టూ ట్రేడ్స్ లేదా 3 ట్రేడ్స్లో రికవరీ చేద్దామని ట్రై చేసి ఈ ఉన్నటువంటి మనీ కూడా పోగొట్టుకుంటుంటారన్నమాట. సో ఇది కూడా బిగ్గెస్ట్ సైకలాజికల్ మిస్టేక్ అన్నమాట. మీ లాసెస్ ఎంత ఉన్నా కూడా మార్కెట్కి తెలియదు. మీరు రికవరీ చేయడానికి ట్రై చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో రికవరీ చేయడానికి ట్రై చేయకండి. మీరు ట్రేడ్లో మీరు విన్ అవుతారా స్టాప్ లాస్ అవుతుందా అనేటువంటిది ట్రేడ్ డిసైడ్ అవుతుంది మీరు ఎంట్రీ చేసిన తర్వాత. మీ స్ట్రాటజీ పర్ఫెక్ట్గా ఉంటే మీకు ఏమీ కాదు. మీరు మీ స్ట్రాటజీని, సైకాలజీని, మనీ మేనేజ్మెంట్ని, రిస్క్ మేనేజ్మెంట్ని వీటిని మాత్రమే నమ్మండి. ఇంకెవరిని నమ్మొద్దు. ఏది మీరు మిమ్మల్ని ఎన్ని సైకలాజికల్గా డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ అవ్వద్దు. మీకేదో అంతకుముందు లాసెస్ ఉన్నాయండి అని ఈరోజు టార్గెట్ హిట్ అవ్వాలంటే అలా అవ్వదు. ఎక్కువ లాట్స్ పెట్టి ట్రేడ్ చేయడం ఇలాంటివి చేయకండి. మీ లాసెస్ని రికవరీ చేయడానికి ట్రై చేయకండి. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ ట్రేడ్గా చూడండి. స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే స్లో అండ్ స్టడీ మేనర్లో వెళ్ళండి. కన్సిస్టెన్సీగా ప్రాఫిట్స్ తీసుకోండి. అంతే తప్పితే ఒకే ట్రేడ్లో ఎక్కువ మనీ ఎర్న్ చేద్దామని చూడకండి. కన్సిస్టెన్సీ ప్రాఫిట్ కోసం మాత్రమే ట్రై చేయండి. మీరు దీనికోసం మంచి స్ట్రాటజీస్ని బిల్డప్ చేసుకోండి. మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వండి. రైట్ సైకాలజీ, ఇప్పుడు నేను చెప్పినటువంటి మిస్టేక్స్ ఉన్నాయి కదా సైకలాజికల్ మిస్టేక్స్, ఈ మిస్టేక్స్ చేయకుండా ఉండండి. ఇప్పుడు స్టార్టింగ్లో చెప్పాము మనం 90% ఆఫ్ ద పీపుల్ ఈ మిస్టేక్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి సైకలాజికల్ పాయింట్స్ ఏదో ఉందో వాళ్ళు ఏమనుకుంటారంటే స్ట్రాటజీ మంచి స్ట్రాటజీ కాకపోవడం వల్ల స్టాప్ లాస్ హిట్ అవుతున్నాయి, లాసెస్ వస్తాయి అనేసి బెస్ట్ స్ట్రాటజీ అనేసి వాళ్ళు యూట్యూబ్లో సెర్చ్ చేస్తూనే ఉంటారు. అంతేగాని వాళ్ళ మిస్టేక్స్ని వాళ్ళ మిస్టేక్స్ వల్లనే లాస్ వస్తుందన్నది వాళ్ళు రియలైజ్ కారన్నమాట. ఇక్కడ స్ట్రాటజీ ఒకటే మ్యాటర్ కాదు. ఓకే, మనీ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్, రిస్క్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఇక్కడ సైకాలజీ కూడా మనం చెప్పాం కదా సైకలాజికల్ మిస్టేక్స్. ఈ 90% ఆఫ్ పీపుల్ చేసేటువంటి సైకలాజికల్ మిస్టేక్స్ వల్లనే లాస్ వస్తుంది. స్ట్రాటజీ వల్ల నష్టపోయేది చాలా చాలా తక్కువ మంది మాత్రమే. అంటే మీ దగ్గర స్ట్రాటజీ లేకపోవడం వల్ల వచ్చేటువంటి లాస్ ఉంటుంది కదా, అలా నష్టపోయేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. ఈ మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ రైట్ సైకాలజీ లేకపోవడం వల్లనే ఎక్కువ మందికి లాస్ వస్తుంది. మీకు అర్థమయ్యే విధానంగా చెప్పాలంటే ఇప్పుడు 100 మందికి లాస్ వచ్చింది అంటే దాంట్లో ఒక 20 మందికి మాత్రమే సరి అయిన స్ట్రాటజీ లేక లాస్ వచ్చింది. మిగిలిన 80 మంది ఉన్నారు చూసారా, వాళ్ళకి మంచి స్ట్రాటజీ ఉంటుంది. కానీ సైకలాజికల్ మిస్టేక్ చేయడం వల్ల, మనీ మేనేజ్మెంట్ ఫాలో కాకపోవడం వల్ల, రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో కాకపోవడం వల్ల లాస్ వస్తుంది. ఆ విషయాన్ని ఎంత త్వరగా రియలైజ్ అయితే అంత మంచిదన్నమాట. సో ఇదే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.